ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 107వ భాగం. నా అంతిమ ధ్యానానుభవాలు. 64 కపాలధారి దర్శనం. నా అంతిమ ధ్యానానుభవాలు. నాకు ఏకమూల కపాల దర్శనం అవుతోందని, దీని బ్రహ్మరంధ్రమే నాకు విభూది రేణువుగా దర్శనం అవుతోందని, అలాగే నేను వేరు శూన్యం వేరు అనగా శూన్యం వేరు శూన్య బిందువు వేరు అని ద్వంద్వభావ స్థితి అంటే ద్వైత స్థితిలో నా సాధన ఉన్నదని మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది. మరి నేను అనేది శూన్యమని ఎలా స్వానుభవ అనుభూతి కలుగుతుందో ఒక పట్టాన నాకు అర్థం కాలేదు. దీనికోసమని బిందుడమరుకనాదం సాధన చేస్తున్నాను. 64 కపాలధారి దర్శనం. ఒకరోజు నాకు ధ్యానమునందు నా మనోదృష్టి యందు నాలాంటి రూపధారి అయిన ఒక పరమయోగిగా ధ్యానముద్రలో కనిపించారు. ఈయన ధ్యానానుభవంగా ఆయన బ్రహ్మరంధ్రం నందు 46 కపాలధారి దర్శనమైనట్లుగా, పైగా ఇవి 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఇలా 8 వరుసలలో ఒక పిరమిడ్ ఆకారంలో 64 కపాలధారి దర్శనానుభవం అయినట్లుగా, ఈ గత జన్మ నా ఆదియోగి జన్మ అయిన పరమహంస జన్మని నాకు జ్ఞానస్ఫురణ కలిగింది. నిజానికి సదాశివుడికి 36 కపాలాలు ఉంటాయా లేదా 64 ఉంటాయా అనే ధర్మ సందేహం కలగగానే నాకు ధ్యానభంగం అయ్యింది. విచారణ చేసుకుంటే మరి ఈ జన్మలో నాకు 36 కపాలధారి దర్శనమైతే నా గత జన్మలో 64 కపాలధారిగా దర్శనం అవ్వటంలో ఏదో నాకు తెలియని మర్మరహస్యం ఉన్నదని నాకు బలంగా అనిపించసాగింది. దానితో పుస్తక గ్రంథాలు తిరగవేయగా వేదాలలో ఆదిపురుషుడికి 64 తత్వాలు ఉన్నట్లుగా, అదే పురాణాలలో ఆది పురాణమైన బ్రహ్మపురాణమునందు ఆదిదేవుడికి 65 తత్వాలు ఉన్నట్లుగా చెప్పడం జరిగిందని, ఈ 64 తత్వాలే 64 కపాలాలు అని నాకు అవగాహన అయ్యింది. కానీ పురాణాలు చెప్పిన 65వ తత్వం ఏమిటో అర్థం కాలేదు. దీనికి సమాధానం కాలానికి వదిలేశాను. అంటే నిజానికి సదాశివుడికి 36 కపాలాలు కాదు 64 కపాలాలు అని నాకు అర్థమైంది. అంటే నా గత జన్మ సాధనలో నేను 64 కపాలాల సాధనలో 28 కపాలాలు దాటి ఉంటాను. ఈ జన్మలో మిగిలిన 36 కపాల సాధన పూర్తి చేస్తున్నానని నాకు తెలిసింది. అలాగే ఈ 64 కపాలధారి నిజానికి కాలపురుషుడు అయి ఉండాలి. ఎందుకంటే కాలానికి 64 డైమెన్షన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయని సైన్స్ చెబుతోంది కదా. 64 కపాలయానం. ఇదిలా ఉంటే అసలు ఈ 64 కపాల డైమెన్షన్స్లలో ఏమి ఉంటుందో తెలుసుకోవాలని ఆసక్తి మొదలైంది. ఎందుకంటే నా ఆది యోగ జన్మ అయిన పరమహంస ఈ 64 కపాలయానం చేసినట్లుగా నాకు జ్ఞానస్ఫురణ అయ్యింది. దానితో ఈ నా గత జన్మ సాధన అనుభవాలను ఈ జన్మలో ధ్యానానుభవాలుగా నాకున్న జన్మాంతర జ్ఞానసిద్ధితో పొందటం జరిగింది. అప్పుడు నాకు 64 కపాలధారిలో ఆఖరి వరుసలో ఉన్న 15వ కపాల వరుసలో పరమహంస యొక్క కపాలయానం మొదలైందని నాకు ధ్యానానుభవాలు కలగటం ఆరంభమైంది. అనగా ఈయనకి మొదటి కపాలం 1వ డైమెన్షన్ గాను, ఇందులో పొడవు మాత్రమే ఉన్న జీవుల లోకం దర్శనమైంది. ఈ జీవుల కదలిక ముందుకి లేదా వెనక్కి మాత్రమే ఉన్నట్లుగా నా దృష్టికి వచ్చింది. ఇక 2వ కపాలం నందు పొడవుతో పాటుగా వెడల్పు ఉన్న జీవుల లోకం దర్శనమైంది. అంటే ఇవి ముందుకి వెనక్కి అలాగే కిందకి పైకి వెళ్ళగలవని నాకు అర్థమైంది. ఇక 3వ కపాలమునందు ఉన్న జీవులకి
పొడవు వెడల్పు మందము ఉన్నట్లుగా, అనగా మనం ఉన్న భూలోక జీవులే ఇవి అని నాకు అర్థమయ్యింది. అంటే మనమంతా మూడవ డైమెన్షన్ జీవులమన్నమాట. నిజానికి మనమంతా కూడా ఎటూ కదలలేము, కానీ కదులుతున్న భావంలో మనం ఉంటున్నాము. ఎలా అంటే సినిమా తెర మీద ఉన్న బొమ్మలు నిజమని అనుకుంటే అవి తెర మీద ఎంత కదిలినా నిజానికి అవి తెరను వదిలిపెట్టి సినిమా హాల్లోనికి రాలేవు కదా. అలాగే వాటిని మనం చూస్తున్నాము అనే విషయం కూడా తెలియదు. ఇలా మనమంతా కూడా పంచభూత నిర్మిత తెర మీద ఆడుతున్న తోలు బొమ్మలమని, కల్పిత పాత్రలతో కల్పితాంశాలతో ఉన్నాము అని నాకు అర్థమైంది. అందుకే మనమంతా కూడా నిజంలాంటి కలలాంటి నిజంగా జగన్నాటకంలో జీవనాటకమును వేస్తున్నామని అర్థమయ్యింది. ఇక 4వ కాల కపాలమునందు కాలానికి సంబంధించిన 12 అంటే ద్వాదశ ఆదిత్యుల సూర్యలోకం, 5వ దానిలో చంద్రలోకం, 6వ దానిలో నక్షత్రమండలం, 7వ దానిలో బుధ గ్రహలోకం, 8వ దానిలో శుక్రగ్రహలోకము, 9లో కుజగ్రహ లోకము, 10వ గ్రహంలో 10వ డైమెన్షన్లో గురుగ్రహలోకము, 11లో శనిగ్రహ లోక దర్శనము, 12వ కపాలం నుండి 18వ కపాలం దాకా సప్తర్షి మండలాలు అనగా అత్రి, అంగీరస, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, మరీచి, వశిష్ఠ మహర్షుల లోకాలు దర్శనమైంది. ఆ తర్వాత 19వ నందు ధ్రువుడు ఆవాసమున్న ధ్రువమండలం, 20వ డైమెన్షన్ యందు మహార్లోకమని, ఇందులో కల్పాంత జీవులు ఆవాసం చేయటం పరమహంసకి కనపడింది. వీరి అనుమతి తీసుకొని ఈయన 21వ డైమెన్షన్కు లోనికి అడుగు పెడితే అక్కడ జనలోకం దర్శనమైంది. ఇందులో ఆదిబ్రహ్మ మానసపుత్రులైన సనకుడు, సనాతనుడు, సనందనుడు, సనత్కుమారుడు కనిపించారు. దానితో పరమహంస వీరి అనుమతి తీసుకొని 22వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అది తపోలోకముగా దర్శనమైంది. ఇందులో విదేహిలు, కర్మ జన్మ రాహిత్యులు, వివిధ రకాల ముక్తులు పొందిన ముక్తి జీవులు తమకున్న ఇష్టకోరిక నుండి కోరికారాహిత్య స్థితిని పొందుటకు తీవ్రమైన ధ్యాన నిష్టలో తపస్సు చేసుకుంటూ కనిపించారు. వీరు లోక కళ్యాణార్థం కారణాజన్ములుగా ఆయా లోకాల యందు జన్మించి తమకి కలిగిన జ్ఞానస్ఫురణలు లోకాలకి అందించే అవతార పురుషులని పరమహంసకి అర్థమై వీరి అనుమతి తీసుకొని 23వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ ఒక దివ్య బ్రహ్మ కమలమునందు చతుర్ముఖ బ్రహ్మ కాస్త వారి కర్మలానుసారంగా జీవకోటికి అలాగే దైవకోటికి విధిరాతను వారి కపాలం నుదుట రాస్తూ కనిపించగానే, అంటే ఈయన విధాత బ్రహ్మ అని, ఈ లోకం సత్యలోకమని ఈయనకి జ్ఞానస్ఫురణ కలగటంతో వీరి అనుమతి తీసుకొని పరమహంస కాస్త 24వ, 25వ, 26వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వర లోకాలైన త్రిమూర్తుల త్రిలోకాలు దర్శనమిచ్చాయి. దానితో పరమహంస ఈ ముగ్గురిని ఏకకాలంలో దర్శించి వారి అనుమతులు తీసుకొని 27వ డైమెన్షన్లోనికి అడుగుపెట్టడం జరిగింది. దీనితో పరమహంస సప్త ఊర్ధ్వ లోకాల మరియు త్రిలోకాల యాత్ర పూర్తయిందన్నమాట. నిజానికి ఈ లోకాలు వరుసగా భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం అయితే ఇందులో భూలోకం, భువర్లోకం, సువర్లోకం ఈ 3 లోకాలు 3వ డైమెన్షన్ కిందకి వచ్చే లోకాలన్నమాట. అందుకే మనకి ఈ లోకాల వాసులైన సర్వదేవతలు కూడా భూలోకమునందు విగ్రహాల రూపంలో, దైవాత్మల రూపంలో భూలోకవాసులకి పూజలు అందుకుంటూ ఈ పూజల యందు, ధ్యానాల యందు, కలల యందు కనపడటం జరుగుతుంది. పరమహంస కాస్త 28వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే శ్రీ వైకుంఠధామం కనపడింది. ఇందులో శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడి తల్పం మీద ఉండి ఈ విశ్వ స్థితికారకుడిగా 3 భాగాలుగా అనగా కర్ణాటక సాయి విష్ణువుగా, గర్భోదన సాయి విష్ణువుగా, క్షీరోదక సాయి విష్ణువుగా మారి లోక పరిపాలకుడిగా ఉన్నట్లుగా పరమహంసకి దర్శనమైంది. ఒక రకంగా చెప్పాలంటే ఈయన చూడటానికి తిరువనంతపురంలోని అనంత పద్మనాభుడిలాగా ఉన్నారని పరమహంసకి అనిపించింది.
దానితో వీరి అనుమతి తీసుకొని 29వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే 3 తలలతో త్రిముఖ ఈశ్వరుడు కాస్త విశ్వ సృష్టి స్థితి లయ ప్రక్రియలు చేస్తూ కనిపించగానే ఈయనే రుద్రమహేశ్వరుడని, ఈ లోకమే మహేశ్వర లోకమని పరమహంసకి జ్ఞానస్ఫురణ కలగటంతో ఈయన కాస్త వీరి అనుమతి తీసుకొని 30వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే ఒక దివ్య జ్యోతి మాత్రమే దివ్య తేజస్సు కాంతులు వెదజల్లుతూ కనపడింది. ఈ జ్యోతియే పరంజ్యోతి అని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. దీనినే బ్రహ్మజ్యోతిగా పిలవటం జరుగుతోందని ఈయనకి అర్థమై అక్కడి నుండి 31వ డైమెన్షన్లోనికి అడుగుపెట్టడం జరిగింది. ఇందులో బ్రహ్మ మరియు గాయత్రి బ్రహ్మణి సమేతముగా మహాబ్రహ్మ లోకముగా దర్శనం అవ్వటంతో పరమహంస వీరి అనుమతి తీసుకొని 32వ డైమెన్షన్లోనికి అడుగుపెడితే అది కాస్త నరనారాయణులున్న నారాయణుడు నారాయణి సమేతంగా ఉన్న మహా వైకుంఠలోకముగా ఈయనకి దర్శనమయ్యింది. దానితో వీరి అనుమతి తీసుకొని 33వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే పరమేశ్వరుడు పరమేశ్వరి కుటుంబ సమేతంగా మహాకైలాస లోకముగా దర్శనం ఇవ్వడంతో వీరి అనుమతి తీసుకొని పరమహంస 34వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ జ్యోతి బిందువుగా ఒక దివ్యజ్యోతి దర్శనం ఇవ్వటంతో ఇది కాస్త ఆత్మజ్యోతి అని జ్ఞానస్ఫురణ అందుకున్న పరమహంస కాస్త 35వ డైమెన్షన్లోనికి అడుగుపెట్టడం జరిగింది. ఇందులో చతుర్ముఖ పంచబ్రహ్మలోకాలున్న ఆది బ్రహ్మ లోకముగా దర్శనం ఇవ్వటంతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 36వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ ఈయనకి అష్టవసువులున్న అష్టలోకాలుగా ఉన్న ఆది విష్ణువు లోకంగా దర్శనం ఇవ్వడంతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 37వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ ఈయనకి ఏకాదశ రుద్రులు ఉన్న రుద్రలోకాలతో ఆది కైలాస లోకముగా దర్శనం ఇవ్వటంతో పరమహంస కాస్త ఈయన అనుమతి తీసుకొని 38వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ ఈయనకి వరుసగా అమ్మవారి సప్తమాతృకా దేవతలు అనగా బ్రాహ్మణి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి మరియు చాముండలోకాల దర్శనాలు చేసుకొని వారి అనుమతి తీసుకొని ఈసారి అమ్మవారి శ్రీచక్ర నవావరణ లోకాలలో ఉన్న 123 దేవతలను దర్శించుకొని వీళ్ళ అనుమతులు తీసుకొని ఆదిపరాశక్తి మాతా లోకం అయిన శ్రీ బిందులోకమునందు ఉండే శ్రీ లలితారాజరాజేశ్వరి మాతను దర్శించుకొని వారి అనుమతితో ఈ 17 అమ్మవారి లోక డైమెన్షన్స్ యాత్ర పూర్తి చేసుకొని ఆ తరువాత 55వ నుండి 59వ డైమెన్షన్స్ వరకు మహాశివుడి పంచముఖ అవతారాలైన ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాత లోకాలు దర్శనం ఇవ్వడంతో వీరి అనుమతులు తీసుకొని పరమహంస కాస్త 60వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ శివ అర్ధనారీతత్వ లోకం దర్శనం ఇవ్వడంతో వీరి అనుమతి తీసుకొని 61వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే శివకేశవ తత్వ లోకం దర్శనం ఇవ్వడంతో వీరి అనుమతి తీసుకొని 62వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే అక్కడ ఇష్ట కోరికలు తీర్చే ఇష్టకామేశ్వరుడు, ఇష్టకామేశ్వరి, ఇష్టలింగం ఉన్న ఇష్టలోకము దర్శనం ఇవ్వటంతో వీరి అనుమతి తీసుకొని పరమహంస కాస్త 63వ డైమెన్షన్లోనికి అడుగు పెడితే ఈ విశ్వమాతగా ఆదిశక్తి త్రితలలుగా అనగా దుర్గా, కాళీ, చండీ తలలున్న త్రిమాత దర్శనమైంది. అంటే నిజానికి ఈ విశ్వంలో ప్రతినిత్యం జరిగే సృష్టి స్థితి లయలని మూలకర్త ఈమెనని పరమహంసకి జ్ఞానస్ఫురణ అందటంతో వీరి అనుమతి తీసుకొని ఆ తీసుకునే సమయంలో విశ్వమాత కాస్త విశ్వమాయను చూపించడం ఆరంభించింది. అనగా ఏకకాలంలో పరమహంస మీద ఉన్నట్టుండి దుర్గాదేవి కాస్త గురువాత్సల్యం, కాళీ కాస్త భర్తవాత్సల్యం, చండీ కాస్త పుత్రవాత్సల్యం చూపడం ఆరంభించారు. అంటే ఈ విశ్వసృష్టి ఆరంభంలో ఆదిపరాశక్తి తన నుండి వచ్చిన మహాశివుడిని ఇలాగే ఈ 3 స్థితులలో అనగా భర్తగా పరమేశ్వరుడు పరమేశ్వరి, కుమారుడిగా తారాదేవి శివుడు, గురువుగా శివుడు పార్వతి చూసిన సంఘటనలు లీలగా పరమహంసకి స్ఫురణ రావటంతో
అయినా కూడా వీరి మధ్య సంయోగాలు జరిగి విశ్వసృష్టి జరిగింది అని, ఇదియే ఈ సృష్టి ఆది తప్పు అని బృహదారణ్యకోపనిషత్తు చెప్పిన విషయం నిజమేనని పరమహంసకి అర్థమై విశ్వమాత కేసి చూస్తూ మౌన భాషతో, అమ్మా, నాకు నీ యందు ఎలాంటి మనోవికారాలు లేవు, మమకారాలు, మోహాలు, వాత్సల్యాలు కూడా లేవు. నువ్వు నాకు ఒక కూతురివి అనగానే ఈయన తన విశ్వమోహమాయను దాటాడని గుర్తుగా విశ్వమాత కాస్త నవరత్న ఖచిత బంగారు పీఠం వరంగా ఇచ్చి దర్శనం ఇవ్వగా దాని కింద మోక్షజ్ఞ పీఠం అన్న పేరు ఉండటం గమనించిన పరమహంసకి శ్రీ ఆదిశంకరాచార్యుడి యొక్క సంఘటన ఈయనకి ఆ కాలంలో జ్ఞాన సరస్వతి కాస్త సర్వజ్ఞ పీఠమునకు ఈయనకి అర్హత యోగ్యత ఉన్నదో లేదో అని జ్ఞాన పరీక్ష పెడితే ఆయన అందులో నెగ్గి ఈ పీఠమును అధిరోహించి లోకానికి భారతీయ ఆధ్యాత్మికతను చాటి చెప్పిన విషయం లీలగా గుర్తుకు వచ్చింది. కాకపోతే బుద్ధుడిలాగా కోరికలేని సమాజం చూడాలనే కోరిక పెట్టుకొని సాధన చేసినట్లుగా ఈయన కూడా జ్ఞాన ప్రచారం చేయాలనే ఉద్దేశములో కీర్తికాంత మాయలో పడి సర్వజ్ఞ పీఠాధిపతిగా మారారు. ఇప్పుడు తను కూడా తనకి ఇచ్చిన ఈ మోక్షజ్ఞ పీఠం కూడా ఇలాంటిదేనని పరమహంసకి జ్ఞానస్ఫురణ అవుతూ ఉండగా మహాకాళీ మాత కాస్త, తండ్రి, నీకు ఈ పీఠం అధిరోహించాలనంటే నేను అడిగిన ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి. అసలు మోక్షాలు ఎన్ని రకాలు అనగానే పరమహంస ఆలోచనలో పడ్డాడు. ఎందుకంటే ఇప్పటిదాకా తను కపాల మోక్షమే ఉన్నదని అనుకున్నాడు. ఇప్పుడు కాళీ అడిగిన ప్రశ్నను బట్టి చూస్తే ముక్తికి పంచముక్తులున్నట్లుగా ఖచ్చితంగా ఇలాగే మోక్షానికి కూడా రకాలు ఉండి ఉండాలి. అవి ఏమై ఉంటాయా అని ఆలోచిస్తూ ఉండగా ఒకసారి సప్తమోక్ష పురాలు జ్ఞాపకం వచ్చాయి. అంటే ఈ పురాలను బట్టి చూస్తే ఖచ్చితంగా సప్తమోక్షాలు ఉండి ఉండాలి. అవి ఏమై ఉంటాయి అని ఆలోచిస్తూ ఉండగా ఒక పట్టాన అర్థం కాలేదు. అప్పుడు ఈ సప్తపురాలను విశ్లేషణ చేయటం, అనగా మధురాపురం అంటే శ్రీకృష్ణుని జనన ప్రాంతం కావటం వలన ఇది జీవుడి సప్త శరీరాల జనన మరియు మోక్షమిచ్చే శరీర మోక్షపురం అయ్యుండాలి. ఆ తర్వాత కాశీక్షేత్రానికి వస్తే ఇక్కడ ప్రతినిత్యం శవదహనాలు జరగటం వలన ఇక్కడ కపాల మోక్షం జరుగుతుంది. అందువలన ఇది కపాలమోక్ష పురమై ఉండాలి. ఇక ద్వారకా క్షేత్రమునకు వస్తే శ్రీకృష్ణుడి దగ్గర సమంతకమని ఉండటం వలన ఈ పురము కాస్త మణిమోక్షపురం అయి ఉండాలి. ఇక ఉజ్జయిని క్షేత్రానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగం పురుష శివలింగం కావటం వలన ఈ పురం కాస్త పురుష శివలింగ మోక్షపురం అయి ఉండాలి. ఇక కంచి క్షేత్రానికి వస్తే ఈ పురం కామాక్షి దేవత ఆధీనం కావటం వలన ఈ పురం కాస్త స్త్రీ శివలింగ మోక్షపురం అయి ఉండాలి. ఇక అయోధ్య క్షేత్రానికి వస్తే శ్రీరాముడు కాస్త తన ఆత్మలింగమును రామేశ్వర క్షేత్రమునందు 3 అడుగుల స్ఫటిక ఆత్మలింగమును ప్రతిష్ఠించడం వలన ఈ పురము కాస్త ఆత్మలింగ మోక్షపురం అయి ఉండాలి. ఇక హరిద్వార్ క్షేత్రానికి వస్తే ఋషికేశ్ క్షేత్ర శివలింగం అనేది మహాశివుడు కాస్త హాలాహలం సేవించటం వలన ఈ నీలిరంగు శివలింగం ఉద్భవించిందని చెప్పడం బట్టి చూస్తే ఈ పురం కాస్త పరమ మోక్షపురం అయ్యుండాలి. అంటే ఈ లెక్కన చూస్తే సప్తమోక్షాలు అనగా శరీర మోక్షం, కపాల మోక్షం, పురుష శివలింగ మోక్షం, స్త్రీ శివలింగ మోక్షం, మణిమోక్షం, ఆత్మలింగ మోక్షం, పరమ మోక్షం అను 7 రకాల మోక్షాలు ఉంటాయని, ఎవరైతే వారి వారి కర్మల అనుసారంగా ఆయా క్షేత్రాల యందు 9 రోజుల నుండి 9 సంవత్సరాల పాటు ఆవాసం చేస్తారో వారికి ఆయా మోక్షం కలుగుతుందని పరమహంసకి జ్ఞానస్ఫురణ కలగటంతో ఇదే సమాధానం కాళీ అమ్మవారికి చెప్పడంతో ఆవిడ అమితానందం చెంది బ్రహ్మ పదవి కూడా ఒక మహామాయ అని తెలుసుకున్న పరమహంస వివేక బుద్ధికి, దానిని త్యాగం చేసిన మనోధైర్యానికి, ఆశ్చర్యానందానికి గురవుతూ ఎప్పుడైతే పరమహంస కాస్త 63వ డైమెన్షన్లోని త్రిమాత విశ్వమాయ అయిన మోక్షజ్ఞ బ్రహ్మ పదవిని కాదని అనుకున్నాడో అప్పుడు కానీ ఈ విశ్వమాత ఇతనికి ఆధీనమై తన ఆత్మశక్తినంతటిని మహాకాళి అనుగ్రహం వలన 54 బాణలింగాలుగా మార్చి ఆయన మెడలో స్ఫటికమాల రక్షణ కవచంగా పడింది. అంటే భూమి మీద ఉన్న అమ్మవారి 54 శక్తిపీఠాలకి ఎంతటి శక్తి ఉంటుందో అంతటి శక్తి ఈ బాణలింగాల స్ఫటికమాలకి ఉంటుందని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. ఇంతలో 63వ డైమెన్షన్లోని బ్రహ్మకపాలంలో ఉన్న ఈశ్వర ఆత్మలింగం కాస్త
గోముఖ తీర్థం నుండి దివ్య తేజస్సుతో బయటకు వచ్చి ప్రయాణం చేయడం మొదలుపెట్టింది. దీనిని అనుసరిస్తూ పరమహంస యొక్క ఆత్మశరీరం ప్రయాణం మొదలైంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంతవరకు 198% మంది యోగులకి తెలియని విషయం కేవలం 2% మంది యోగులకు మాత్రమే తెలిసిన మార్గం వైపు, అలాగే కనిపించే విశ్వం అసత్యమని, కనిపించని శూన్యం సత్యమని నిరూపించే అంతిమ సత్య అనుభూతి పొందే వైపు, అనగా అంతిమ కపాలమైన 64వ కపాలం ఉన్న 64వ డైమెన్షన్ వైపు తన ప్రయాణం కొనసాగుతుందని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. ఈ ప్రయాణంలో ఆరంభంగా ఒక 21 అడుగుల పొడవున్న తెల్లని ఏనుగు దంతం దర్శనమైంది. ఈ దంతం మధ్య భాగంలో 1 అంగుళం పరిమాణం ఉన్న గజముఖ గణపతి దర్శనం అయ్యింది. ఈయన కాస్త ఈశ్వర ఆత్మలింగమును తన తొండముతో పట్టుకోవాలని విశ్వప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాక చివరికి ఈ ఆత్మలింగం దివ్య తేజస్సుకి ఈయన శరీరం దగ్ధమై అది కాస్త అస్థిపంజరమైన క్షణాలలోనే ఈశ్వర ఆత్మలింగం తన ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా దారి మధ్యలో ఒకచోట బంగారపు రంగుతో దివ్య తేజస్సుతో ఉన్న 24 అడుగుల మహా పాంచజన్య శంఖం దర్శనమిచ్చింది. విచిత్రంగా ఈ శంఖం నుండి ఎడమ చెయ్యి బయటకు వచ్చి ఈ ఈశ్వర ఆత్మలింగమును పట్టుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసినా కూడా జయం పొందకపోవడంతో ఈ అభయహస్తం మీద ఈ హస్తం కాస్త క్షణాలలో అస్థిపంజరమయ్యింది. ఆ తరువాత ఈశ్వర ఆత్మలింగం తన ప్రయాణం కొనసాగిస్తూ ఉండగా ఈసారి ధ్యాననిష్టలో ఉన్న ఆదిపురుషుడు దర్శనం అయ్యింది. ఈయన ఉలకలేదు పలకలేదు. ధ్యానములో ఉండగా ఈ ఆత్మలింగం కాస్త ఈ శరీరమును తాకిన మరుక్షణమే ఈ దేహం నుంచి యోగాగ్ని బయలుదేరి క్షణాలలో ఈ దేహం దగ్ధమయ్యి అస్థిపంజరంగా మారింది. అయినా కూడా ఆత్మలింగం తన ప్రయాణం కొనసాగిస్తూ ముందుకి సాగిపోతుండగా ఈసారి ఒక పెద్ద తిమింగలం దర్శనమిచ్చింది. ఇది కూడా ఎలాంటి ప్రతిఘటన చెయ్యలేదు, కదలలేదు, మెదలలేదు. కళ్ళు మాత్రం తెరిచి సాక్షిభూతంగా ఈ ఆత్మలింగం కేసి చూస్తూ ఉండగా దీని దివ్య తేజస్సుకి ఈ తిమింగలం శరీరం కాస్త క్షణాలలో దగ్ధమై అస్థిపంజరంగా మారింది. అయినా కూడా ఈశ్వర ఆత్మలింగం తన ప్రయాణమును ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఉన్నట్టుండి ఏకతల ఉన్న దివ్య బంగారపు కాంతి శరీరంతో సుమారుగా 60 అడుగుల పొడవున్న నాగసర్పం దర్శనమిచ్చింది. దీని కంఠభాగంలో లోపలి వైపున దివ్య తేజస్సుతో ఏదో మెరుపు మెరుస్తూ దివ్య కాంతులతో కనపడసాగింది. అప్పుడు ఈ పాము కాస్త ఈ ఈశ్వర ఆత్మలింగమును తన నోటితో మింగాలని విశ్వప్రయత్నాలు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయేసరికి ఈ దివ్య ఆత్మలింగం తేజస్సుకి దాని శరీరం దగ్ధమై క్షణాలలో అస్థిపంజరంగా మారింది. అయినా కూడా ఈ ఈశ్వర ఆత్మలింగం తన ప్రయాణమును ముందుకు కొనసాగించింది. ఆ తరువాత దివ్యమైన అభయహస్తముతో చిన్ముద్ర దర్శనమయ్యింది. ఈ ముద్ర యొక్క చూపుడు వేలు, బొటనవేలు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఈశ్వర ఆత్మలింగం ప్రవేశించగానే ఈ ముద్రాహస్తం కాస్త ఈ లింగం బయటకు రాకుండా తన ముద్రాబంధనంలో బంధించాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ విజయం సాధించలేకపోవటంతో ఈ ఆత్మలింగం తేజస్సుకి ఈ హస్తం అదృశ్యమయ్యింది. అయినా కూడా ఈ ఆత్మలింగం తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగిస్తూ ఉండగా ఇదంతా కూడా పరమహంస శరీరమునకు అసలు ఏం జరుగుతుందో ఒక పట్టాన అర్థం కాలేదు. అంటే 63వ కపాలం నుండి ఆఖరిదైన 64వ కపాలం యొక్క ప్రవేశ ద్వారమునకు సుమారుగా తాము ఏనుగుదంతం యొక్క కాంతమాయను, అలాగే శంఖవిష్ణు యొక్క ధనమాయను, అలాగే ఆదిపురుషుడైన ఆదిరుద్రుడి యొక్క జీవమాయను, ఆ తరువాత పెద్ద తిమింగలం అంటే మత్స్యావతారం యొక్క రూపమాయను, ఆ తరువాత నాగపాము యొక్క భావరూపమాయను, ఆ తరువాత చిన్ముద్ర యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క జ్ఞానమాయను దాటవలసి వచ్చిందని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. దానితో వీరి అనుమతి కూడా తీసుకొని చివరి ఆఖరిదైన 64వ డైమెన్షన్లో ఉన్న బ్రహ్మకపాలంలోనికి పరమహంస ప్రవేశించడం జరిగింది. అక్కడ ఈయనకి ఏకదళమున్న పద్మము దర్శనమిచ్చింది. ఇది గుండ్రంగా తన చుట్టూ తాను తిరుగుతూ కనపడింది.
ఈ పద్మముపై కోడిగుడ్డు ఆకారంలో ఒక దివ్య జ్యోతి దర్శనమయ్యింది. ఈ జ్యోతి స్వరూపంలో ఏకముఖ తలతో ధ్యాననిష్టలో ఉన్న యోగమూర్తి దర్శనమిచ్చాడు. ఈయనే ఈశ్వరుడని, ఆకార భగవంతుడని, ఆదిదేవుడని, ఆదియోగి అని, ఆది గురువని, సదాశివుడని అంటారని పరమహంసకి జ్ఞానస్ఫురణ అయ్యింది. ఈయన ఉలకలేదు, పలకలేదు, కళ్ళు తెరవలేదు, జీవసమాధి స్థితిలో ఉన్నారని ఈయనకి అర్థమై మౌనం వహించాడు. ఎప్పుడైతే ఈ ఈశ్వర ఆత్మలింగం ఈ దేహమును తాకిందో ఆ మరుక్షణమే ధ్యాననిష్టలో ఉన్న అస్థిపంజరంగా మారింది. అంటే ఈయన కపాలమే 64వ అంతిమ బ్రహ్మ కపాలమని పరమహంసకి అప్పుడుకి కానీ అర్థం కాలేదు. ఈ సదాశివుడికి ఇంతకుముందు తను చూసిన షట్మాయల వలన ఈ సదాశివుడికి 64 కపాలాలు వరుసగా 1, 3, 5, 7, 9, 11, 13, 15 ఏర్పడ్డాయని ఈయనకి అర్థమయ్యింది. 64వ కాలకపాలమునందు అనగా ఏకమూల బ్రహ్మ కపాలమునందు తిరుగుతున్న ఏకతల పద్మము మీద కోడిగుడ్డు ఆకార దివ్యజ్యోతి కాంతి మధ్య ఏకముఖంతో చిన్ముద్ర సాధనతో ధ్యానమూర్తిగా ఉన్న దివ్యపురుషుడి దర్శనం అయ్యింది. ఈయనే ఆదియోగి, ఆదిదేవుడు, ఆది గురువు, ఆది జ్ఞాని అంటారని నాకు జ్ఞానస్ఫురణ కలగటంతో నా ధ్యానభంగం అయ్యింది. దానితో 64 కపాలయాన యాత్ర సంపూర్ణమైంది. ఆ తర్వాత నాకు ఒక ధర్మ సందేహం వచ్చింది. చచ్చిన వాళ్ళు కపాలంగా మారతారు కదా, అంటే ఈ లెక్కన 64వ కపాలధారి ఆదిదేవుడు బతికి ఉంటే తలలతో దర్శనం ఇవ్వాలి, కానీ ఇలా చచ్చిన వారికిలాగా కపాలాలతో ఎందుకు దర్శనమిచ్చారో తెలుసుకోవాలని నాలో ఆసక్తి పెరిగింది. పుస్తక గ్రంథాలు తిరగవేశాను. ఎక్కడా నా ప్రశ్నకి సమాధానం దొరకలేదు. దానితో కాలమే నాకు సమాధానం చెప్పాలని అనుకొని నా సాధనలో నేను పడ్డాను. మళ్ళీ తిరిగి నాకు నేను వేరు, శూన్యం వేరు అనే భావం కలిగింది. ఈ భావం ఎలా పోతుందో, నేనే శూన్యమనే భావం ఎలా వస్తుందో నాకు ఒక పట్టాన అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్లుగా ఉండేది. అందరి మీద ఉన్మాదిలాగా ప్రవర్తించేవాడిని. ఎందుకంటే సముద్రం యొక్క అల వలన ఏర్పడిన నీటి బుడగ కాస్త తను వేరు, సముద్రం వేరు అని ఎలా అనుకుంటుందో అలా నా మనస్సు కాస్త నేను వేరు, శూన్యం వేరు అని అనుకుంటుందని తెలిసినా ఏమీ చెయ్యలేకపోతున్నాను. అన్నీ తెలుస్తున్నాయి, మరి నాలో ఉన్న శూన్యభావన అనే ఈ నీటి బుడగ ఎలా పగిలి నేనే శూన్యమనే భావం కలుగుతుందో నాకైతే ఒక పట్టాన అర్థం కాలేదు.